హాయ్ అండి. ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంటర్నెట్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక కొత్త బ్రౌజర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి అదేంటో చూసేద్దామా? మనం రోజూ ఫోన్లో ఎన్నో వెతుకుతూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు బ్రౌజర్ వాడటం ఒక పెద్ద పనిలా చాలా నెమ్మదిగా అనిపిస్తూ ఉంటుంది. మనకు కావలసిన సమాచారం దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. నిజమేనా? అయితే ఇప్పుడు ఆ సమస్యకు ఒక సూపర్ సొల్యూషన్ వచ్చేసింది. మన బ్రౌజింగ్ను చాలా సులభం చేయడానికి వచ్చిన ఒక కొత్త మొబైల్ బ్రౌజర్. దాని పేరే కామెట్. కామెట్ అంటే ఏదో మామూలు బ్రౌజర్ అనుకోకండి. ఇది మన పనుల్లో సహాయం చేసే ఒక స్నేహితుళ్లాంటిది. అంటే ఒక మొబైల్ అసిస్టెంట్ అన్నమాట. ఇంతకీ మొబైల్ అసిస్టెంట్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఏది బెస్టో చెప్పడానికి, పెద్ద పెద్ద ఆర్టికల్స్ని చిన్నగా ఈజీగా అర్థమయ్యేలా చేయటానికి, ఇంకా మనం చదివేది నిజమా కాదా అని చెప్పడానికి హెల్ప్ చేసే ఒక స్మార్ట్ బ్రౌజర్. ఇప్పుడు మనం ఎదుర్కొనే మరో పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. కొన్ని వెబ్ పేజీలు ఎంత పెద్దగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయో కదా. మరి కామెట్ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. అవును కదా. కొన్నిసార్లు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు, అందులో ఎంత సమాచారం ఉంటుందంటే మనక్కావాల్సిందెక్కడుందో వెతకడానికే బోలెడంత టైం పట్టేస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనం ఏ వెబ్సైట్లో ఉన్నా కోమెట్ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. పెద్ద పేజీని కూడా వెంటనే చిన్న సమ్మరిలా చేసిస్తుంది. అంతేకాదు, ఆ పేజీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్రశ్నలు కూడా అడగొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చదువుతున్న చోటు నుండి పక్కకు వెళ్లకుండానే మరింత లోతుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు మనందరికీ చిరాకు తెప్పించేది ఏంటి? యాడ్స్ అంటే ప్రకటనలు. వాటి బెడద లేకుండా కామెట్ మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. మామూలుగా బ్రౌజ్ చేస్తుంటే మనకు అవసరం లేని యాడ్స్, మధ్యలో వచ్చే పాపప్స్తో పేజంతా గందరగోళంగా ఉంటుంది కదా. కానీ కామెట్తో ఆ గొడవే ఉండదు. అంత నీట్గా క్లీన్గా మనం దేనికోసమొచ్చామో దానిపైనే ఫోకస్ చేసేలా ఉంటుంది. ఇదెలా సాధ్యమంటారా? అదేం పెద్ద టెక్నిక్ కాదు. క్రోమ్లో యాడ్స్ని ఆపే ఫీచర్ ముందే ఇన్బిల్ట్గా వస్తుంది. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్రౌజింగ్ ఎంజాయ్ చేయొచ్చు. కామెట్కి ఉన్న మరో సూపర్ పవర్ ఏంటంటే అది మన అలవాట్లను గుర్తుపెట్టుకుంటుంది. ఇది మన టైంని ఎలా సేవ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం రోజూ వాడే వెబ్సైట్లను మామూలుగానే వాడతాం. అప్పుడు కామెట్ మనం ఓపెన్ చేసిన ట్యాబ్స్లో ఉన్న సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత మనం ఏదైనా ప్రశ్న అడిగితే మనం అప్పటికే చూస్తున్న టాపిక్స్ ఆధారంగా మనకు పర్ఫెక్ట్గా సరిపోయే సమాచారాలిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది: మన ప్రైవసీ. కామెట్ మన బ్రౌజింగ్ సమాచారాన్ని గుర్తుంచుకున్నా అది చాలా ప్రైవేట్గా ఉంచుతుంది. అంటే ఆ సమాచారం మన ఫోన్ దాటి బయటకు వెళ్లదు. దాన్ని మరెక్కడా దేనికీ ఉపయోగించరు. సో మన ప్రైవసీకి 100% భద్రత ఉంటుంది. సో ఇప్పటిదాకా చూసింది బట్టి మనకు ఏమర్థమైంది? కామెట్ అనేది కేవలం ఒక బ్రౌజర్ కాదు, అంతకు మించి అది మనలోని క్యూరియాసిటీకి ఒక కొత్త పవర్నిస్తుంది. కామెట్ మనకొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. అంటే ఇది మన ఇష్టాలకు, అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తుందన్నమాట. అంతేకాదు, మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే అక్కడికక్కడే స్మార్ట్ హెల్ప్ని అందించి మన పనిని ఈజీ చేసేస్తుంది. మనం బయట ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా కామెట్ మన పనులను చాలా ఫాస్ట్గా, తెలివిగా పూర్తి చేయడానికి తోడుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ప్రపంచాన్ని అన్వేషించడానికి ఒక తెలివైన, సరికొత్త దారిని చూపిస్తుంది. అవును, ఈ మాట అక్షరాలా నిజం. మనలో ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తికి కామెట్ కొత్త రెక్కలు తొడుగుతోంది. చివరిగా ఒక్క ప్రశ్న: మన బ్రౌజరే మనకోసం ఆలోచించి, కష్టపడి పనిచేస్తే మనం ఇంకెన్ని కొత్త విషయాలు కనుక్కోగలమో, ఎంత నేర్చుకోగలమో ఒక్కసారి ఆలోచించండి.